మావేశం నరజాతికి నవ నవ సంతోషం గురుజన సేవకు ఆదేశం రాముని అవతారం రవికుల సోముని అవతారం అదిగో చూడుము బంగారు జింక అదిగో చూడుము బంగారు జింక మన్నైసను నయ్యో లంక హరనయనాగ్ని పరాంగన వంక అదిగిన్న మరణమే నీకింకా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానరకుల పుంగవ హనుమా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానరకుల పుంగవ హనుమా ముద్రిక కాదిది భువన నిదానం ముద్రిక కాదిది భువన నిదానం జీవన్ముక్తికి సోపానం జీవన్ముక్తికి సోపానం రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ సీతాశోక వినాశనకారి లంకా వైభవ సంహారి అయ్యో రావణ భక్తాగ్రేసర అమరం బౌనిక నీ చరిత సమయును పరసతిపై మమతారం వెలయును ధర్మ విచారముని అవతారం. తన హితవచనాలను పెడచెవిని పెట్టి వరగర్వంతో విరవీగుతున్న రావణాసురుని అవివేకానికి చింతిస్తూ తిరిగి తన సంచారానికి బయలుదేరాడు కలహభోజనం. గానము చేయ నాతరమా కానరుని మహిమా జగముల పాలించు జగదీశ పరమాత్మ జగముల పాలించు జగదీశ పరమాత్మ పగబున నీ మీద పటుతర మూఢాత్మ పగబున నీ మీద పటుతర మూఢాత్మ ఇది కూడా నీ లీలయే దేవా ఇది కూడా నీ లీలయే కానరు నీ మహిమా కలిగిన దినముల తలచరు నీ పేరు కలిగిన దినముల తలచరు నీ పేరు కలిమిన సించిన కలవర ముందేరు కలిమిన సించిన కలవర ముందేరు పదవులు లభించ మదమున జయించి పదవులు లభించ పదవులు లభించ మదమున జయించి కానరుని మహిమా రే గానము చేయ నాతరమా కానరుని మహి
దేవతలు, మునులు, నరులు అందరూ ఆ దేవదేవుని ఆగమనాన్ని ఆకాంక్షిస్తూ ఎంతో ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అవని భారమే అమితమైనది అవతరించు మానవ రూపాన అవని భారమే అమితమైనది అవతరించు మానవ రూపాన అనన్య అమోఘ కరుణాభరణ ఆత్మత్రాణ పరాయణ జయ జయ నారాయణ. జయ జయ నారాయణ జయ జయ నారాయణ జయ దీన జనావన జయ జయ నారాయణ. జగత్తికి నీవే జనగుడవైనా జననీ జనకుడా తనయుడవై జగతికి నీవే జనకుడవైనా జననీ జనకుడా తనయుడవై పురుషోత్తమయిటు పురిటి కందుగా పురుషోత్తమయిటు పురిటి కందుగా పుట్టినాడవా పుడమినిలోవా జయ జయ నారాయణ. తన సోదరులైన భరత, లక్ష్మణ, శత్రుఘ్నులతో తమ గురువైన వశిష్ఠుని వద్ద సకల విద్యలు నేర్చుకుని దినదిన ప్రవర్ధమానమవుతున్నారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆరానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఒకరు కూటానికి సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు తన శిష్యులతో విచ్చేసి రామలక్ష్మణులను తన వెంట యాగరక్షణకు పంపించమని దశరథుని ఆదేశిస్తాడు. యాగమును చెరుపగా అరుదిల్చిన దానవుల పదమణచి దాశరథి మునులది వెనలు పొందే. యాగరక్షణ కావించిన రామలక్ష్మణులను ప్రశంసించి మిథిలా నగరానికి వారిని తోడుకొని బయలుదేరుతాడు. ఇంతలో వారికి ఎక్కడి నుంచో రామా రామా రామాయని కారడవిని పిలుచువారు ఎవరని గాలికొని రాతి రూపులోనున్న అహల్యను పాదధూళితో పావని గావించెను. ఆ విధంగా అహల్య శాపవిమోచనం కావించి శ్రీరామచంద్రుడు మునితో తమ్మునితో జనకుని కొలువుకోవటంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ స్వయంవర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూసి అనియనిట్లువోయనకుదారనాయనకు పుత్రి సీత వినయాధిక సద్గుణవ్రాతముఖ విజిత లలిత జలజాత ముక్కంటి వింటి నెక్కిడదాని నయక్కటి సోదును నేడు మక్కువ మీరగ వరించి మల్లెల మాట వీటి పెళ్ళాడు. అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగా
ముగించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ తల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని శాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకున్న వాడై వెనుదిరిగిపోయాయట. తదంతరంబున ఇలకుడు నిలకడగల కృప్తారు వెలుగువలెంచి తన గురువకు విశ్రామిపాదము తలరాల్చి తరమల మద కజగమనముతో స్వయంవర వేదిక జంత మదన విరోధి శరాసనమును తన కరమున భూమినయంత హెల్లుమనే విల్లు గంటలు కల్లుమనే గుభిల్లుమనే గుండెలు పులకు ధల్లుమనియ జానకి. సీతారాముల కళ్యాణ వేడుక నయనానందకరం, నభూతో నభవిష్యతి. ఆ వేడుకను వర్ణించే 1000 నాలుకల ఆదిశేషుడు కూడా అశక్తుడు అనడంలో అతిశయోక్తి.